సెల్యూట్ చేయాలి నాలాంటోడు. చేస్తున్నాం కూడా. ఊహించండి, డబ్బు ప్రలోభాలు పెట్టారు, వాళ్ళ కుటుంబం మీద కేసులు పెట్టారు, చివరికి తన ఇళ్ళు కూల్చినా సరే అతను టీడీపీలోకి పోలేదు. ఈరోజు సార్ అవసరమైతే మేము ఓటింగ్కి దూరం ఉంటాం, ఏం చేయగలుగుతాం, చిన్నవాళ్ళం, మా ఇళ్ళు కూల్చేశారు కానీ మేము పోయి తెలుగుదేశానికి ఓటేయమని ఈరోజు బయట ఉన్నాడు. నిజంగా అటువంటి సైదావలి లాంటి కార్యకర్తలే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి శ్రీరామ రక్ష. అటువంటి కార్యకర్తలనే ముందు పెట్టుకొని రేపు లీడర్లను చేస్తాం, వాళ్ళకి పదవులు ఇస్తాం, అన్ని రకాలుగా రేపు వాళ్ళని వాళ్ళని ఆదుకుంటామని తెలియజేస్తున్నాం. ఇప్పటికే 2 సార్లు వాయిదా పడి 3వసారి వాళ్ళు అనుకున్న సాధించారు. ఎట్లా చూస్తారు మొత్తాన్ని? చెప్పా కదా, మొన్నేమో ఎలక్షన్కి రానిలేదు కౌన్సిలర్లు అందరు పోతే, చివరికి చైర్మన్ గారిని బెదిరించి, మొన్న చైర్మన్ గారు కూడా జగన్ గారి దగ్గరికి వచ్చి సార్ బెదిరిస్తున్నారు, మేమా వ్యాపారం చిన్న కుటుంబం నుంచి వచ్చి ఒక్కొక్క ఇటుక పెట్టుకొని ఒక వ్యాపారం చేస్తున్నాం, ఫ్యాక్టరీకి తాళాలు వేస్తున్నారు, మారకపోతే ఇంకా పిడుగురాళ్ళలో ఉండనివ్వంటారు.